పేతురు నీరో చక్రవర్తి కాలంలో క్రీస్తు శకం 68వ సంవత్సరంలో టైఫర్ నది ఒడ్డున వాటికన్ కొండ మీద పేతురు తలక్రిందులుగా సిలువ వేయబడి హతసాక్షి అయ్యాను. ఆంద్రేయ సిదికి అనే ప్రాంతంలో క్రీస్తుని గూర్చిన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆంద్రేయను రాళ్లతో కొట్టించి ఎక్స్ ఆకారంలో సిలువ వేశారు. క్రీస్తు శకం 69వ సంవత్సరమున ఆంద్రేయ హతసాక్షిగా మరణించెను. యాకోబు క్రీస్తు శకం 44వ సంవత్సరంలో హేరోదు యెరూషలేములో యాకోబు తలను నరికించి వేసెను. అట్లు యాకోబు శిరచ్ఛేదనము చేయబడెను. ఫిలిప్పు క్రీస్తు శకం 80వ సంవత్సరంలో టర్కీలో హీరోపోలిస్లో క్రీస్తు గురించి ప్రకటిస్తున్నందుకు తలక్రిందులుగా వ్రేలాడగొట్టిరి. అలాగూ రక్తము కార్చుచు ప్రభు కొరకు హతసాక్షి ఆయన. నతానియల్ అనబడే బర్తులోమియ క్రీస్తు శకం 68వ సంవత్సరంలో ఆర్మేనియాలో బర్తులోమియ బ్రతుకుండగానే పదును పెట్టిన కత్తులతో చర్మము వలవబడిన వాడై ఘోరమైన హింసలు పొంది హతసాక్షిగా మరణించెను. ఇస్కరేత్ యూదాకు బదులుగా 12వ శిష్యుడిగా ఎన్నుకొనబడిన మత్తయి గొప్ప సేవ చేసి క్రీస్తు శకం 80వ సంవత్సరంలో యెరూషలేం నగరంలో రాళ్లతో కొట్టబడి శిరచ్ఛేదనము చేయబడి ప్రభు కొరకు హతసాక్షి ఆయను. తోమా క్రీస్తు శకం 72వ సంవత్సరంలో భారతదేశంలోని మద్రాసు ప్రాంతంలో బల్లెములతో పొడిచి అతనిని చంపిరి. చిన్న యాకోబు క్రీస్తు శకం 62లో యెరూషలేములో చిన్న యాకోబు చేతులు జోడించి ప్రార్థించుకొనుచుండగా ఆ చేతులకు సంకెళ్ళు తొడిగి యెరూషలేము దేవాలయపు శిఖరముకు తీసుకుని పోయి క్రిందకు పడద్రోసి ఘోరంగా కొట్టి చంపిరి. తద్దై లెబ్బై అనబడిన యూదా క్రీస్తు శకం 66లో అర్మేనియా ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తున్నందుకు బల్లెముతో పొడిచి అతన్ని చంపిరి. కానానీయుడైన సీమోను క్రీస్తు శకం 61వ సంవత్సరంలో రోమన్ బ్రిటన్లో ఇతనిని బంధించి 2 చేతులు విరిచి సిలువ వేసి చంపిరి. మత్తయి ఐగుప్తులోని ఇథియోపియాలోను 23 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత క్రీస్తు శకం 90లో రాళ్లతో ఘోరంగా కొట్టబడి శిరచ్ఛేదనము చేయబడి హతసాక్షి. యోహాను క్రీస్తు శకం 95వ సంవత్సరంలో రోముకు తీసుకువెళ్లి అక్కడ మరుగుతున్న నూనెలో అతన్ని పడవేసిరి. అయినప్పటికీ అతను మరణించలేదు. క్రీస్తు శకం 98వ సంవత్సరంలో పండు వృద్ధాప్యంలో పూర్ణ జీవితాన్ని ప్రశాంతంగా జీవించి సహజ మరణ